మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? మాది ప్రజా ప్రభుత్వం, ప్రజా దర్బార్ ప్రభుత్వం, ప్రజల మధ్యకు పోయి మేము పాలించే శక్తులం మేము. ప్రజలు మా దగ్గరికి కాదు, మేమే ప్రజల దగ్గరికి పోతామని చెప్పింది కదా! పాపం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న వేళ, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న వేళ ఫోన్లు చేసి, పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసి మరి ఎవరు చెప్పిర్రో మరి ఎమ్మెల్యే చెప్పిండా, ఎంపీ చెప్పిండా, లేదంటే ముఖ్యమంత్రి చెప్పిండా? ఒక్కటి మాత్రమే బయటకొచ్చింది. కానీ తెలంగాణలో మొత్తం జరిగేది ప్రజాపాలన కాదు అని చెప్పి ఒక లెటర్ చూస్తే తెలుస్తుంది. ఒక్క స్టేషన్లో మాత్రమే బయటకొచ్చింది. ఏంది అంటే అది ఫోన్లు చేసి కాదు, డైరెక్ట్ ప్రకటన లెటర్ రాసి, పోలీస్ స్టేషన్ లెటర్ రాసి ప్రతి ఒక్క టెంట్ హౌస్కు, కుర్చీలు వేసేటోనికి, ఏమైనా సామాన్లు ఎవరైతే సమ్మె చేస్తారో వాళ్ళకి ఏం సామాన్ ఇచ్చినా కానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి. అంటే గవర్నమెంట్ కోసం పనిచేసే వ్యక్తులు మాకు కొన్ని హామీలు ఇచ్చిండ్రయ్యా, ఆ హామీలు నెరవేర్చమని చెప్పి సమ్మె చేస్తే మరి మా పోలీసు వాళ్ళకి ఎవరు చెప్పిర్రు? అయ్యా పోలీసు దొరలారా, మీకు ఎవరైనా చెప్పిర్రా, లేకుంటే మీకు వచ్చిన ఆలోచననా? ఎవరికి రాసిర్రు లెటర్? ప్రతి ఒక్క టెంట్ హౌస్కు, అంటే సమ్మెకు కావాల్సిన ఎవరైనా వాటర్ క్యాన్లు వేసేటోనికో, లేకుంటే ఎవరికైనా వాళ్ళు ఛాయలు తెచ్చేటోనికో, లేకుంటే టెంట్ హౌస్ కుర్చీలు తెచ్చినోనికో అందరికీ లెటర్లు పంపిస్తారు. మీరు వాళ్లకు సహకరిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం మాకు చెప్పిందని చెప్పి. ఏ ప్రభుత్వం చెప్పిందయ్యా? మా రేవంత్ రెడ్డి సార్ చెప్పిండా, లేకుంటే రవాణా శాఖ మంత్రి చెప్పిండా మీకు ఈ పనులు చేయమని చెప్పి? అయ్యా నిజంగా చెప్తున్న పోలీస్ అందలారా, మీకెంత అధికారం ఉందో ఆర్టీసీ కార్మికులకు కూడా అంతే అధికారం ఉంది. మీరు కూడా కాకి పాయింట్ వేసుకొని కాకి డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళు కూడా కాకి చొక్కా వేసుకునే పని చేస్తారు. అంటే వాళ్ళ బతుకులు గింత ఆగమా? గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు మాత్రం డ్రైవర్లు, కండక్టర్లు, అదే మీకైతే సార్ అని చెప్పి చెప్పుకోవాలనా? కనీసం వాళ్లకు మద్దతు తెలపాలనే ఆలోచన ఎవరికి లేదా? అంత కష్టపడుతున్న వాళ్ళకు కొన్ని ఏమైతే హామీలు ఇచ్చిర్రో ఆ హామీల కోసం పోరాటం చేస్తుంటే తాండూరులో ఒక ఎస్ఐఓ సిఐఓ లెటర్ పంపించిండట. ఎవరికి? మన టెంట్ హౌస్ వాళ్ళకు, ఇంకా చిన్న చిన్న ఏదైనా సామాన్లు ఇచ్చే వాళ్ళకు. అంటే మీరు వాళ్లకు సహకరిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, వాళ్ళకు కుర్చీ ఇవ్వద్దు, వాళ్ళకు టెంట్ వేయద్దు, వాళ్ళకు నీళ్ళు ఇవ్వద్దు, వాళ్ళకు ఛాయ్ ఇవ్వద్దు, ఎండల పడి జావాలే, సచ్చిన తర్వాత వాళ్ళే ఒప్పుకొని వాళ్ళే డ్యూటీలో జాయిన్ అవుతారని చెప్పి ఇదొక పెద్ద మాస్టర్ ప్లాన్ అన్నమాట. డైరెక్ట్ వీళ్ళను ఎండబెట్టలేక ఇగో ఇట్లా వెనక నుంచి గోతులు తవ్వడం మనకు అలవాటే కదా ఎప్పుడైనా కానీ. మరీ దారుణం. దయచేసి చెప్తున్న పోలీస్ అన్నలారా, మీకు అంత ఆశ ఉంటే, మీకు సొసైటీకి ఇంకా మంచి పనులు చేయాలనిపిస్తే, ఇలాంటి మంచి పనులు చేయాలనిపిస్తే ఖద్దరు బట్టలు వేసుకోండి, ఒక కండు వేసుకోండి. నిజంగా చెప్తున్నా సార్, ఇది కడుపు గాలి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే ఈ పాప పనుల, గింత పాప పనుల టెంట్ హౌస్కి లెటర్ ఇస్తారా వాళ్ళకి సహకరించద్దని చెప్పి? చూడండి ఒకసారి తాండూరులో ఏమైందో ఒకసారి లెటర్ వేస్తారు, విజువల్స్ వేయండి కొంచెం ఒకసారి. ఆ తాండూరులో లెటర్ ఏం ఒకసారి చదవండి. తెలంగాణ ప్రజలారా, రేపు పొద్దుగాల మీకేమైనా కావాలని చెప్పి ప్రభుత్వాన్ని అడిగినా కానీ ఇగో ఇట్లాంటి లెటర్లు మళ్ళా మీ ఇంటి దగ్గర హోటళ్లకో, మీ ఇంటి దగ్గర ఉన్న టెంట్ హౌస్లకు పంపించే ప్రమాదం ఉంది. ఈ రాజకీయం నేను ఎక్కడ చూడలే. అట్లా అని చెప్పి నేను పెద్దోనేం కాదు, నేను చూడబట్టి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇట్లాంటి రాజకీయాలు ఎక్కడ చూడలే నేను. పోలీసు వాళ్ళకు ఫోన్లు చెప్పడం ఏంది నాకు అర్థం కాదు. వాళ్ళకు సహకరిస్తే అరెస్ట్ చేస్తారా? ఇంత పాపమా? వాళ్ళు ఎవరన్నా చంపుతున్నారా, లేకుంటే కత్తులు పట్టుకున్నారా?
మీరు మాట్లాడారు కదా ఇంకా అసెంబ్లీలలో కత్తులు లేస్తాయి, కత్తుల కోలాటం ఆడతాయి. మీ ఎమ్మెల్యే చెప్తున్నారు కదా, అడ్డొస్తే నరుకుతా, సంపుతా అని చెప్పి చెప్పుతాం కొడతా అంటుంది కదా ఒక మంత్రి. వాళ్ళు ఆ మాటలు మాట్లాడలేదు. వాళ్ళు నినాదాలు కూడా ఇవ్వట్లేదు ఎక్కడ. ఏ ఆర్టీసీ బస్సు ముంగట చూసినా కానీ జస్టు మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ప్రభుత్వం మంచే చేస్తది మాకు. మా బతుకులు మారుతాయనే చెప్తుర్రు. మీలాగా బూతులు మాట్లాడలేదు. మీలాగా కత్తులు చూపియట్లేదు. మీలాగా చెప్పులు చూపియట్లేదు. ఆర్టీసీ డ్రైవర్లకు ఏం తెలుసు పాపం. పొద్దున లేస్తే బస్సు నడపడం, వాళ్ళకేమైనా ఇబ్బందయితే ప్రభుత్వాన్ని వేడుకోవడం తప్ప ఇంకా ఏమీ తెలవదు. కానీ ఇట్లాంటి రాజకీయాలు వద్దు. దయచేసి ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని చెప్పి మా ఛానల్ నుంచి మేము కోరుతున్నామయ్యా. పోలీస్ అన్నలారా మీరు కూడా కొంచెం సహకరించండి. అక్కడక్కడ వాళ్ళను కొట్టడం స్టార్ట్ చేస్తున్నారట. మా దగ్గరికి వస్తున్నాయి న్యూసులన్నీ. ఆ, ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎప్పుడైనా కానీ మేము అన్యాయానికే మేము అన్యాయానికి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో రిపీట్ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడే మా ఛానల్ ఉంటుంది. అన్యాయం జరిగింది కాబట్టే మాట్లాడుతున్నా. అన్నా పోలీస్ అన్నలారా ఇప్పటికైనా కొంచెం మారండి. గవర్నమెంటు చెప్పినట్టే కాదు, గవర్నమెంట్ చెప్పినట్టు చేయమని ఎవరు చెప్తున్నారన్నా మీకు? ప్రజల పక్షాన ఉండాలన్నా ఎప్పుడు పోలీస్ అన్నలంటే. ప్రజల కోసం పనిచేసేటోళ్ళు కావాలన్నా. ఇలా గవర్నమెంట్ చెప్పచ్చు, రేపు గవర్నమెంట్ మారచ్చు. మరి ఎట్లా అన్నా? దయచేసి పోలీస్ అన్నలారా మరియు తెలంగాణ ప్రజలు కూడా ఈ ఆర్టీసీ కార్మికులకు సహకరించండి. పాపం వాళ్ళ పొట్టా కొడితే మనకి ఏం రాదు. చూస్తూనే ఉండండి మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. థ్యాంక్ యూ. జై తెలంగాణ.